తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ కేసులో కీలకమైనటువంటి ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టు సిట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లో పాల్గొన్నట్టు గుర్తించింది. అసలు బోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది. వీటి మీద సిట్ అధికారులు వేసిన ప్రశ్నలు డైరీ ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. బోలేబాబా నుంచి కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి 319 రూపాయలకు సరఫరా చేసినట్టు రికార్డులో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నిస్తే డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆయా డైరీలో ఉత్పత్తి సామర్థ్యం ఎంత, వాళ్ళు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500 రూపాయలకు పైగా ఉంటే 320 రూపాయలకి సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు? తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. 319.8కి కిలో చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైకాపాయంలో టెండర్ కట్టబెట్టారు. గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలైంది. జూలై 6, 17 తేదీలో పంపించిన 4 ట్యాంకర్లో నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని గుర్తించే దేవస్థానం వాటిని పరీక్షించేందుకు గుజరాత్లోని ఎన్డీడీబీ కాప్ ల్యాబ్కు పంపింది. ఆ శాంపిల్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్టు పరీక్షలో జరిగింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసిన తర్వాత గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సిబిఐ నుంచి 2, ఏపీ పోలీస్ శాఖ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరితో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి 4గురిని అరెస్ట్ చేసింది. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే, ఇందులో కల్తీ జరిగిందన్నారు కానీ ఈ గొడ్డు మాంసము, పంది మాంసం కల్తీ జరిగిందని తేల్చాల. ఇప్పుడు ప్రస్తుతం తేల్చినటువంటి పాయింట్ అలా ఓన్లీ ఎక్కువ కొన్నారు, ఒక చోట ఇంకో చోటకి అమ్మారు, ఒక డైరీ పేరుతో ఉత్పత్తి చేశారు. ఇది టెండర్ దక్కించుకున్నాడు వాడే తయారు చేసి ఇవ్వాలని రూల్ ఏం లేదు. అది రేపు పొద్దున కోర్టులో కేసు నిలవదు. బేసిక్గా వాళ్ళు ఎక్కడి నుంచైనా సేకరించుకోవచ్చు. వాళ్ళ డైరీలోనే అని ఏమన్నా రాసి ఇచ్చారా? ఎక్కడ డైరీ నుంచైనా సేకరించుకుంటారు. ఒక పాల ఉత్పత్తిదారుడు ఒక్కళ్ళ దగ్గరనే కావాలంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ ఒక్కళ్ళు సప్లై చేయలేరు ఇప్పుడు అవసరమైనటువంటి నెయ్యిని. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించుకుంటారు. దాంట్లో కల్తీ కూడా ఉండొచ్చును. అది డాల్డానా లేకపోతే పంది కొవ్వు, జంతు కొవ్వు. జంతు కొవ్వు, పంది కొవ్వు ఉందన్నది కదా తేల్చాల్సింది. అసలు మిస్ అవుతున్నాం ఇక్కడ. అది మెయిన్ పాయింట్.